బావని బలపం కావాలని అడిగితే బావ నా దగ్గర బలపం లేదు గుణపం ఉంది కావాలా ఇంకు బాగా వస్తుందని గట్టిగా పెట్టాడు. అబ్బా బావకు ఉల్లి లేనిదే ముద్ద దిగదు, నాకేమో బావ బుల్లిగడ్డ దిగందే నిద్ర రాదు. బావని బజార్కి వెళ్ళి బంతిపూలు తెమ్మన్నా, బజార్కి వెళ్ళి వచ్చాక బావ నీ బంతులను పువ్వుని చీకనిస్తావా అన్నాడు. నేను తెరిచి పెట్టగానివ్వమని. బావ నాకు పిప్పర్మెంట్ బిళ్ళ చప్పరించాలనుంది తినిపిస్తావా అని అడిగాడు. బదులుగా నా పప్ప చప్పరియు తీయగా ఉంటుందని నోట్లో పెట్టా. బావలు మధురసం అంటే తేనె మరియు వధువు రసం అంటే ఏంటికరా తేలిస్తే చెప్పండి. వర్షం పడుతుందని బావ చలిగుందన్న దగ్గరికి వెళ్ళి పడుకున్నా. బావ అన్నాడు పువ్వుపై వాన పడితే ఎచ్చగుంటదిలే అని కన్ను కొట్టి వాడి మొగ్గ పెట్టాడు. బావలు ఇదో ఆట, వాడు పెడుతుంటే హాయిగా ఉంటుంది, కొడుతుంటే కారిపోతుంది. ఏంటో తెలిస్తే చెప్పండి. వర్షం పడుతుందని బావ చలిగుందన్న దగ్గరికి వెళ్ళి పడుకున్నా. బావ అన్నాడు పువ్వుపై వాన పడితే ఎచ్చగుంటదిలే అని కన్ను కొట్టి వాడి మొగ్గ పెట్టాడు. పెద్ద మనిషి అయినందుకు నేను సంతోషంగా ఉన్నా. బావ నవ్వి సల్లు రాగానే సంబరం కాదు, పిల్లి రేపటి నుంచి పువ్వు పడే బాధ చూడమన్నట్లు దూల తీరుస్తా అన్నాడు. బావని బాదం హల్వా తినాలన్నా. బావ నేను గట్టిగా బాస్తే వేడి వేడి హల్వా కారిద్దని దంచి వదిలాడు. బావని పుత్తరేకులు తెమ్మన్నా, తెస్తా గానీ నీ పువ్వు రేకులు చప్పరిస్తా అన్నాడు. ఏం చేస్తా కానీ ముందన్నా. బావని తెల్లటి సిల్క్ చీర కొనమన్నా, నీ చిలుక నీ నలపనిస్తే కొనిస్తా అంటుండు. బావలు ఏంటో ఏమో. చిచ్చి చిచ్చి మా బావ నన్ను ఒక తెల్ల పత్తు చీర కొనమండి, వాళ్ళ చిలక చనిపోకపోతే కొంతదంతా. బావలు ఎంతమంది ఉన్నారు. చిచ్చి చిచ్చి తెల్లటి బెల్లం పాకం నల్లగుందంటే బావ నా బెల్లం నల్లగున్నా పాకం తెల్లగుంటుంది తిను అని నోట్లో పెట్టాడు బెల్లం. నైట్ చిచ్చి బావా నా వీపు రుద్దుకోవాలి నాకు సబ్బుకోనివన్నా. వెంటనే కొనిస్తానే కానీ జాకెట్కు సిప్పనిస్తే అన్నాడు. బావా నాకు వేడి వేడి వడ తినాలనుందన్న. వెంటనే తన లావుగడ నా దవడలో గుక్కాడు. బావా నాకు వేడి తినాలనుంది, ఒక ప్లేట్ ఇప్పిస్తావా అన్న. నీ లంగా లేపితే నా తమ్ముడు నీ పెనం మీద వేడి వేడిగా పోస్తాడు ఇప్పన్నదు. అన్నయ్య నాకు వేడి దోశ తినాలనుంది, ఒక ప్లేట్ తెస్తావా. నువ్వు బ్లౌజ్ తీస్తే మా అన్నయ్య నీ పెనం మీద వేడి దోశ పోస్తాడు. బావా గోళీలు అట ఆడాలనుంది, కొనిస్తావా అంటే ఎందుకు, నా దగ్గర 2 గోళీలు ఉన్నా ఆడుకో అని బయటికి తీసి నా బంతుల్ని మోగించాడు. బావ నాకు పిప్పర్మెంట్ బిళ్ళ చప్పరించాలనుంది తినిపిస్తావా అని అడిగాడు. బదులుగా నా పప్ప చప్పరియు తీయగా ఉంటుందని నోట్లో పెట్టా. ఫస్ట్ నైట్ జిలేబీ తిన్నాక బెల్లం పాకం తీయగుందంటే బావ అన్నాడు నా బెల్లం పాకం ఉప్పాగుంటుంది తిను అని నోట్లో పెట్టాడు బెల్లం. జిలేబీ తిన్నాక ఫస్ట్ నైట్ పాకం స్వీట్ గా ఉంటుంది కదా, అయితే రాత్రికి డిన్నర్ లో కాలా జామున్ స్వీట్ తెస్తావా బావా అన్న. బావా ఏమో రాత్రికి కాలు జారి నాకు జామ్ పూస్తా అంటుండు. చిచ్చి బావని పప్పుచారు చేస్తా కందిపప్పు తెమ్మన్నా. బావ అన్నాడు నీ కింది పప్పుచారు చేయనిస్తే అన్నాడు. బత్తాయిలని పిండి జ్యూస్ చేయమంటే ఆయన బేబీ నాకు 2 కనిపిస్తున్నాయి, వెనకాల పెద్ద సైజు ఉన్నాయి చూడు, జ్యూస్ ఎక్కువ వస్తుంది అన్న. బావని లంగాకి చిల్లు పడ్డది కొత్తది కొనిస్తావా అన్న. ఎందుకు నీ చెల్లికి చిల్లు పెట్టాలంటే ఈజీగా ఉంటుంది ఉండనివ్వు అంటుండు బావలు. నొప్పి బావ చిల్లు గారెలు చేయాలి ఆయిల్ కావాలని అడిగితే పట్టు నీ చెల్లికి చిల్లు పెట్టి నా ఆయిల్ పోస్తా అని బొక్కలో గుచ్చాడు. బత్తాయిలని పిండి జ్యూస్ చేయమంటే ఆయన జ్యూస్ తాపా అని అడిగితే వెంటనే నా తమ్ముడు జ్యూస్ తీయగుంటది చప్పరించని నోట్లో పెట్టాడు. బావా నా ఛాతి చపాతీ చేస్తా అన్నాడు. నాకు చపాతి వద్దు, నా కడాయిలో నీ కర్రతో నేతిగారలు కాల్చిపెట్టన్నా. శోభనం అంటే ఏంటి బావా అంటే నా బాణంతో రకరకాల భంగిమల్లో రాత్రంతా భోగించటమే మరదలా అని బాణం తీసి భయపెట్టాడు బావా. బావా రాత్రికి మల్లె మొగ్గలు తెస్తావా అని అడిగా. సరే గాని నా మొగ్గతో నలపనిస్తావా నీ పువ్వు అన్నాడు. చి 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 మొదటి రాత్రి తెల్ల చీర మల్లెపూలు పాల గ్లాస్తో ఎందుకు వచ్చావని నా మొగుడు అడిగే వెంటనే నీ జున్ను పాలు తాగిన తర్వాత 9 నెలల తర్వాత తల్లవచాన్ని తెచ్చా అన్న. బావ బందర్ లడ్డు తీయగుంటది కొనిస్తావా, ఆయన తిన్నాక నీ అందరిలే తెడ్డు తిప్పనిస్తావా. బావా చలికి పెదవులు పగిలిని క్రీమ్ తెమ్మంటే తెస్తా, కింద పెదవులకైతే ఇప్పుడే పూస్తా. బావా రాత్రికి మల్లె మొగ్గలు తెస్తావా అని అడిగా. సరే గాని నా మొగ్గతో నలపనిస్తావా నీ పువ్వు అన్నాడు. చి 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 నా బావ డిస్కో డాన్స్ చేయాలంటే పిచ్చి దాన్ని వాటేసుకొని వసిపోయేదాకా రోజు. నా మొగుడు గాజులు చేపించు బావా అని అడిగితే ముందు నా మోజు తీర్చు అంటుండు. ఏం చేయాలో చెప్పండి బావలు. నా మొగుడు గాజులు చేపించు బావా అని అడిగితే ముందు నా మోజు తీర్చు అంటుండు. ఏం చేయాలో చెప్పండి బావలు.
నా మొగుడు సినిమా షోలో స్నాక్స్ టైంలో నాకు చిప్స్ కొనిమ్మంటే తెస్తా, నైట్ షోలో పువ్వు లిప్స్ కొరికిస్తా అంటున్నాడు. న్యాయమా బావలుక్షరి? ఆ చిన్నోడి కొండలు చూసి కండలు తిరుగుతాయి. చివరికి ఒక పిల్ల కాలు ఈదుతూ పాలు కక్కి కక్కి చిన్న ఇంతకి ఎవడి ఆ చిన్నోడు బావలు? బావా నా చాతి చపాతీ చేస్తా అన్నాడు. నాకు చపాతీ వద్దు, నా కడాయిలో నీ కర్రతో నేతిగారులు కాల్చిపెట్టన్నా. బావ దూరం కొండలు నునుపన్నాడు. వాటి సంగతేమో కానీ దగ్గరగా ఉన్న ఈ కొండలు నలుపన్నా. దానిలో తిప్పుతుంటే ఉప్పగా అవుతుంది, దాన్ని నాకుతుంటే తీయగుంటది. ఏంటది బావులు? బత్తాయిలని పిండి జ్యూస్ చేయమంటే ఆయన బేబీ నాకు రెండే కనిపిస్తున్నాయి. వెనకాల పెద్ద సైజు ఉన్నాయి చూడు, జ్యూస్ ఎక్కువ వస్తుంది అన్న. బావని బంగాళదుంపలు తెమ్మంటే ముందు నా దుంపలు తీట తీరుస్తా అన్నాడు. దూల తీరిపోయింది ఇద్దరికి. నైటీ మొత్తం నానిపోయింది. వాన పడుతుందేమో అని లేచి చూసా, అర్థమైంది మా ఆయన బాగా పెడుతున్నాడు అందుకే తడిసిపోయిందని. బావ డిన్నర్లో పండ్లు తింటా అన్నాడు. నేను నా ఒళ్ళంతా పళ్ళున్నాయి, నీకు ఏది ఇష్టం అంటే నీ బత్తాయిలు బొప్పాయిలు విసుకు తింటా అన్నాడు. విసుకో అన్నా. బావని లంగా తడిసింది మార్చుకుంటా అంటే ఎందుకు తడిగా ఉంటే సెక్సీగా ఉంటావని కొంటగా కన్ను కొట్టాడు. నిన్న రాత్రి నేను మా బావని ఖరాబూంది తీసుకురమ్మని అడిగాను. అతను సరిగ్గా అర్థం చేసుకోలేదు, తన కర్రతో నాకు బూందీ మిక్సర్ చేసి ఇచ్చాడు. బావని ఊటీ తీసుకెళ్ళమంటే ఊటీ ఎందుకు చల్లగుంటదని నాటిగా వెచ్చగుంటది, తన లంగోటతో ఆడుకోమన్నాడు. బావా అక్కెళ్ళి ముళ్ళ మీద పడితే ముళ్ళే నొప్పి పడతాయి, ఆకు మీద పడితే ఆకు చిగిరిపోతుంది, కానీ రాత్రి నువ్వు నా మీద పడితే చిగిరేది నేనే. బావా నువ్వు సేఫ్ అంటావు, కానీ నువ్వు తెచ్చే కాండం చూస్తే నేను టెక్స్ట్ బుక్ చేసేద్దామా అనిపించింది. బావలు అమ్మాయితో రైడ్ అంటే ఒకే రిస్క్, మేము దగ్గరగా వంగితే మీ బ్యాటరీ ఇంకాస్తే ఓవర్ హీట్ అవుతుంది. రాత్రికి నేను రెడీ అన్నా, అతను వెంటనే జాకెట్ తీస్తాడు, అంటే ఈరోజు రైడ్ వేడిగా మొదలవుతుంది అనమాట.